మీరు సినిమా చేయాలి అని మీకు ఎప్పటి నుంచో ఉంది అని అన్నారు. అండ్ మీ సినిమాకి ఆర్జీవి గారిని పెట్టుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా, లేదంటే ఇది యాక్సిడెంటల్గా జరిగిందా? ఇప్పుడు అనుకున్నాం కానీ మాకు గుణశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం క్లోజ్ అమ్మ. వాళ్ళు రుద్రమదేవి మూవీ చేసినప్పుడు వాళ్ళకి ఏదో యానిమేషన్ చేసేవాళ్ళు కొంచెం బాంబే వాళ్ళు ప్రాబ్లం చేశారు. ఓకే, సెట్ వాళ్ళ యానిమేషన్ ఏదో సెట్టింగ్ ఉంటుంది కదా, అంత మూవీ క్లియర్ అయిపోయింది. వాళ్ళు ఒకటే అది చేసి ఇచ్చేస్తే వీళ్ళు మూవీ రిలీజ్ చేస్తారు. ఆ నేటివిటీకి తగ్గట్టుగా ఉండింది రుద్రమ మూవీకి అనుష్క చేసింది. అప్పుడు ఆయన గుణశేఖర్ గారు వాళ్ళ మిస్సెస్ వచ్చి మన ఇంటికి వచ్చి కలుస్తామని మెసేజ్ పెడితే రమ్మంటే వచ్చారు. వచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు సార్, మాకు ఇట్లా బయట నుంచి మనం డబ్బులు అట్లా తెచ్చి పెట్టుబడి పెట్టాము, మాకు కష్టం అవుతుంది రిలీజ్ కాకపోతే అని అంటే వెంటనే మా ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. అంటే రౌడీ అంటే ఇట్లా ఇట్లా అన్నట్టు రౌడీ. ఇప్పుడు అది ఆయన లాంటి పోకపోతే వాళ్ళకి వినరు, వాళ్ళు ఇవ్వరు, కొంచెం కమాండింగ్గా అంతే అంతే. మీరు ఇవ్వకపోతే బాగోదు, 3 days టైమో 2 days ఏదో వాళ్ళకి ఏదో టైం చెప్పారు, ఆ టైం లోపల మీరు ఇచ్చేసేయాలని చెప్పి వచ్చేసాడు. ఆ టైం కంటే ఒక రోజు ముందే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. అయితే అప్పుడు ఆ టైంలో జనరల్గా మేము అనుకున్నాం టాక్ వచ్చింది, నేను పాప వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఆయన ఉన్నప్పుడు అంకుల్ ఇట్లా నాన్నది తీస్తే ఎట్లుంటుందంటే ఆయన జనరల్గా అన్నాడు ఏంటంటే, నాన్న స్టోరీ ఉందమ్మా తీయడానికి, బయోపిక్ తీసేంత స్టోరీ ఉంది, కానీ అది మాలాంటి వాళ్ళని తీస్తే అది సక్సెస్ హిట్ అవ్వదు, అది ఆర్జీవి లాంటి వాళ్ళు తీయాలి అని ఆయన ఒక మాట అప్పుడు అన్నారటండు. అందుకని మేము ఊరుకున్నాం, మాకు ఈయన ఎవరో తెలీదు, ఎక్కడ ఉంటాడో తెలీదు, అసలు మూవీ డిపార్ట్మెంట్తో మనకి కనెక్షన్స్ లేవు, ఎందుకో గుణశేఖర్ గారితో కూడా మాకు ప్రొసీడ్ అంటే ఆయనతో కాంటాక్ట్ అవ్వాలని కూడా మాకు ఆలోచన రాలేదు. మేము సైలెంట్ అయిపోయినాము. ఇంకా ఆయనే సడన్గా వచ్చి మమ్మల్ని లేపారు అన్నట్టు. ఇంకా ఓకే, సో మూవీ స్టోరీ నరేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా? కొంత సినిమాటిక్గానైతే తీసారమ్మ, కమర్షియల్ సినిమాటిక్గా. ఎందుకు అని అంటే ఆయన అదే అన్నాడు, మరీ మనము టోటల్గా అట్లా చూపించినా కూడా జనం యాక్సెప్ట్ చేయరు, కొంత తీయాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మా మ్యారేజ్ ఉంది, మా మ్యారేజ్ మేము తిరుపతిలో చేసుకున్నాము, దానికి ఒక పాట యాడ్ చేసేసి దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఇప్పుడు కాలేజీలో నాది ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు, అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అంతే, పబ్లిక్ని మరీ బోర్ కొట్టించకుండా ఏదో ఒకటి. ఇప్పుడు పోలీసు ఓడా సాంగ్ అనేది అది చాలా రియలిస్టిక్గా తీశాడు. ఆ పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడున్న పోలీసుల వ్యవస్థలో ఎట్లా ఏం జరుగుతుంది అనేది, దానికి అన్నలు డ్యాన్స్ చేసుకుంటూ భారతక్క వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ అక్కడ. వాస్తవానికి కూడా ఈ కొండా మూవీ అని అంటే అందరికీ కూడా ఆర్జీవి గారు కొండా ఫ్యామిలీ ఎంత రికగ్నైజ్ అవుతూ ఉన్నారో ఆ పాట కూడా అంతే రికగ్నైజ్ అవుతుంది, చాలా రియలిస్టిక్గా. అది బయట చిన్నవాళ్ళు కాదమ్మా, హై లెవెల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఈయనకు అంటే ఆర్జీవి గారికి బాగా కాంటాక్ట్స్ ఉంటాయి కదా, చాలామంది ఫోన్ చేసి అదే అన్నారంట, అసలు చాలా బాగుంది ఆ పాట, చాలా రియలిస్టిక్గా ఉంది, ఏదైతే జరుగుతుందో మీరు అదే రాశారు, మేము అది అసలు బయటకు తెయ్యాలా వద్దా అని కూడా ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, ఏమన్నా మనకు నెగటివ్ అట్లా వస్తుందా అనుకున్నాం, కానీ ఎక్కడా కూడా దాని మీద నెగిటివ్ రాలేదు, చాలా అంటే చాలా పాజిటివ్గా. ఇప్పుడు మా దగ్గర ఉన్న గన్మెన్స్ ఉంటారమ్మా, వాళ్ళు 30 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉంటారు గన్ను, వీళ్ళ లాంటి వాళ్ళే సిఐల దగ్గర ఎస్ఐల దగ్గర గన్మెన్లు ఉంటారు, ఏదైనా ఎన్కౌంటర్ చేసినప్పుడు వీళ్ళని తీసుకెళ్తారు. ఎలా అనిపించింది ఆర్జీవి గారు? అంతకు ముందు ఆయన మీద గురించి మీడియాలో చూసేవాడినప్పుడల్లా కూడా ఈ మెంటలోడు తిక్కలోడు అట్లా ఉంటాడు అని తిక్కల ఆన్సర్లు పెడతాడు చేస్తాడు అట్లా అనేవాళ్ళు. నేను అనుకున్నా ఎవరితో మాట్లాడినా అటనే మాట్లాడతాడు కావచ్చు అనుకున్నా. అసలు ఆర్జీవికి ఆర్జీవి గారికి ఎక్కడ సంబంధం లేదండి. ఇంత సాఫ్ట్ అంటే ఈయనకు కోపం అంటే రాదు, కోపం అనేది మేము చూడలేదు ఎవరిని కూడా. మీ దగ్గర అలా ఉన్నారేమో? లేదండి, అసలు ఆయన మెంటాలిటీ ఎందుకు అంటే కొండా ఫ్యామిలీ గురించి, కొండా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి వాళ్ళ నేపథ్యం అంతా తెలుసుకొని మీ దగ్గర అలా వినయంగా ఉన్నారేమో ఆర్జీవి గారు. ఒక మనిషితో మాట్లాడితే మీరు సాఫ్టా కాదా అనేది చెప్తాను. ఇప్పుడు నేను పొలిటికల్గా స్ట్రాంగ్గా అనేది మీకు తెలుసు, అది నా క్యారెక్టరు. కానీ ఆయనను మేము చూసినాక ఆయనతో మాట్లాడినాక వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ అమ్మని కలిసాము, వాళ్ళ చెల్లెల్ని కలిసాము, ఈయనని కలిసాము. వాళ్ళ అమ్మ చెప్తుంది వాడు చెప్పే అన్నీ అబద్ధాలమ్మ, వాడు చాలా మంచోడు. తల్లి అయితే తప్పు చెప్పదు కదా, ఇప్పుడు తల్లి కొడుకును తప్పు చెప్పదు కదా. ఆయనకున్న కొన్ని సెకండ్ సైడ్ ఏదైతే ఉందో అదర్ సైడ్ అది ఎవరికి సంబంధం లేదు.
అది ఆయన వ్యక్తిగతం, దాని గురించి మనం మాట్లాడొద్దు. కానీ ఈ సైడ్ ఏదైతే ఉందో ఈ సైడ్ చూసినప్పుడు 100% ఆయనను ఎవరు కూడా చెడ్డవాడని అయితే అనరు. ఆయన ఎంతసేపు కూడా మంచి చేయడానికి, మంచి మాట్లాడడానికి, తన అంటే డెడికేషన్ తోటి తను చెప్పింది ఏదైతే ఉందో సినిమా తీయడం కానీ అవన్నీ చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. మాకైతే మొత్తం మేము ఒకటే మాట చెప్పాం, 100% మీరు మూవీలో షూటింగ్లో ఉండాలి, తీయాలి. ఆయన అట్లాగే ఉన్నాడు, మాట తప్పలేదు. రోజుల తరబడి వరంగల్లో ఉన్నాడు, రోజుల తరబడి ఏలూరులో ఉన్నాడు, ఉండి మరీ మూవీ తీశాడు. అందుకని డెడికేషన్ అనేది ఉంది. ఈ మధ్యకాలంలో ఆర్జీవి అంత అసిస్టెంట్ డైరెక్టర్స్తోనే మూవీస్ తీస్తున్నారు. అందుకని ఆర్జీవి జస్ట్ ఆ బ్రాండ్ని యూస్ చేస్తున్నారు, కానీ ఆన్ సెట్స్ తను ఉండడం చాలా తగ్గిపోయింది. వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్స్ మేము తీసుకుంటాం, మేము పేరు పెట్టుకుంటాం అన్నప్పుడు, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, కొంచెం ఉదార స్వభావంతో పెట్టేసుకోండి అంటాడు. వాళ్ళు దాన్ని వాడుకుంటారు. ఆ సినిమాలు కొన్ని హిట్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి కావు, వాళ్ళు కొంతమందికి డబ్బులు ఇస్తారు, ఇవ్వరు, అవన్నీ ఇండైరెక్ట్గా ఈయనకి ఎఫెక్ట్ అవుతాయి. అట్లా అవ్వడం వలన ఈ మధ్యలో కాలంలో ఆ పేరు వచ్చేసిద్ది ఆయనకి, అసిస్టెంట్ డైరెక్టర్స్ తోటే మూవీస్ తీస్తాడు అనేది. ఆయన తీసే మూవీతో అయితే ఆయనే తీస్తాడు, అవన్నీ ఆయన తీసిన మూవీస్ కావు, వేరే ఎవరో తీసి ఆర్జీవి గారికి పేరు పెట్టుకున్న మూవీస్ అవి. ఇప్పుడు ఆ మాట అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి అట్లా ఉండకూడదని 100% మా మూవీలో ఆయనే ఉన్నారు. ఆయన లైవ్లో ఉండే డైరెక్ట్ చేశారు ప్రతిదీ కూడా. అంతకుముందు మేము ఏదైనా చేస్తే ఏదో స్క్రీన్ తెప్పించుకుంటారు, వీడియోలో చేస్తారు అనేటువంటిది ఒక మాట ఉంది. కానీ ఇందులో 100% ఆయన ఫీల్డ్ మీద ఉండి, సెట్ మీద ఉండే ఇది తీయడం జరిగింది.